అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. సో మీరు మేడ్ ఇన్ ఫ్రమ్ సింగపూర్, రెమ్యునరేషన్ కూడా తగ్గించుంటారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత. ఆ రాజలక్ష్మి గారికి ఏముందిలేండి, ఆ పెద్ద రిచ్, వాళ్ళు అలాగే ఎంత అంటారు. చెక్ పంపించినా తీసేసుకుంటారా అమ్మ? చాలా మంది అండి మేము ఇచ్చే డబ్బులు మీకు ఒక లెక్క అనేవాళ్ళు. బాబు డబ్బులు ఎంత లెక్క అనేది కాదు, మనం కష్టపడుతున్న వర్క్ చేస్తున్నాం, నా వర్క్కి మీరు ఇస్తున్నారు ఇప్పుడు, అంతేగాని అనేదండి. ఊరికి మనకి తెలిసిన వాళ్ళే కదా, అంత ఇండస్ట్రీ అంతా మా వాళ్ళే. అని మీ టైంలో వరుసలు పెట్టి ఎక్కువ పిలుచుకుంటారు కదమ్మా, ఇప్పుడంటే లేదు కానీ. అంటే వరుసలు పెట్టుకోవటం అంటే నేనైతే ఎప్పుడు వరుసలు పెట్టి పిలవటం నాకు అలవాట్లేదు. నేను ఏమండి సార్ మర్యాదగా అలాగే అలవాటు నాకు. అంటే నేను అందరినీ అలాగే పిలుస్తాను. చాలా మంది వరుసలు పెట్టి పిలుస్తాను. మేము మా సీనియర్ ఆర్టిస్టులు మాత్రమే అక్క అక్క అనేవాళ్ళం, అక్క అనేవాళ్ళం, నో ఆంటీస్, మేము ఓన్లీ అక్క అనేవాళ్ళం. ఇప్పుడు సుజాత గారు, కేఆర్ విజయ్ గారు, శారద గారు, జయంతి గారు, ఇందాక చెప్పాను కదా, అంతా అక్కనే అనేవాళ్ళం. మగ ఆర్టిస్టులు అంతా సార్ అనే అనేవాళ్ళం, ఏమండి అనేవాళ్ళం. పేర్లు పెట్టి అంటే కొంతమందికి అలవాటు ఉంటుందండి. ఇప్పుడు చూడంగానే గబిక్కిన కొంతమంది ఉంటారు. మా అమ్మగారు ఉండేవారు, ఎవరు కనిపించినా సరే తనకంటే ఒక సంవత్సరం పెద్దవాడైనా సరే అన్నయ్య అనేసేది. నేను ఎలా పిలుస్తావో, మనకి ఎవరో తెలియని మనిషి అన్నయ్య అంటే వాడికి అంతే. ఎవరైనా అన్నయ్య వదిలేనేసేది వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఉంటే. నా వల్ల అస్సలు కానే కాదు అది. సో ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ స్టార్, మెగాస్టార్ అంటూ ఉంటారు అంతా చిరంజీవి గారు. చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నారు. హీరోయిన్ గా చేయలేదు కానీ చాలా మూవీస్ చేశాను నేను. మంచి ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారితో మీకు గుర్తుండిపోయింది ద గోల్డెన్ డేస్లో? గోల్డెన్ డేస్లో అన్ని సినిమాలు లక్కీగా మేము చేసిన అన్ని హిట్లు ఆ రోజుల్లో. అభిలాష నేను చిరంజీవి గారితో నేను చేసిన ఒక క్యారెక్టర్, బట్ కాంబినేషన్ చిరంజీవి గారే, అది మంచి హిట్ ఆ రోజుల్లో. మంచి దొంగ అని ఏదో చేశాను, అది మంచి హిట్టే. అంటే ఆయన చాలా మంచి, ఆయన చాలా ఎక్కడ కనిపించినా ఎప్పుడైనా సరే ఎక్కడ కనిపించి అమ్మ బాగున్నారా అని అడుగుతారు. ఆ మర్యాద, ఆ మంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా మర్యాదగానే ఉండేవాళ్ళు అండి. ఒక షాట్ కోసం స్టార్ అయినప్పుడు కూడా, ఒక షాట్ కోసం ఆ షాట్ అయిపోయిందాక, ఆ షాట్ చాలా బాగా వచ్చిందాక, అది డాన్స్ కానీ డైలాగ్ కానీ ఏదైనా కానీ అసలుకి ఆయనకి ఆ తప్పన ఉంది కాబట్టే కదా ఈరోజు మనం మెగాస్టార్ అంటున్నాము. ఊరికి నేను ఆయన మెగాస్టార్ అంది అని ఎంత కష్టపడే ఉంటారు. ఆయన ప్రతిదీ షాట్ ప్రతిదీ సీరియస్గా తీసుకొని చేసేవాళ్ళు, అంతే కదండి. ఈ ఒక్క షాట్లో ఏం పెద్దది అనుకొని ఉంటే ఈ రోజున ఆయనకి ఆ మెగాస్టార్ వచ్చేది కాదు. కష్టపడే గుణం అండి. ఎప్పుడైనా ఇండస్ట్రీలో అదృష్టం అన్నది కావాలి, లేదని నేను చెప్పను, బట్ ఎట్ ఏ టైం కష్టపడే గుణం, టైమింగ్, ఇది అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మరి చిరంజీవి గారి గురించి మనం మెగాస్టార్ ఇలా చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారు. లేడీ టెక్నీషియన్తో ఎలా ఉంటారు మా చిరంజీవి గారు? లేడీ టెక్నీషియన్తో ఎలా ఉంటారు అసలు? లేడీ టెక్నీషియన్స్ ఎవరున్నారు? ఆర్టిస్టులు అందరితో జోవియల్గానే ఉంటారు. అందరితో చక్కగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. చెప్పాను కదా, ఈ రోజు కూడా ఎక్కడైనా మేము అనుకోకుండా కలిస్తే నేను వెళ్ళి బాగున్నారండి అని, అమ్మ ఎలా ఉన్నారు, పిల్లలంతా బాగున్నారు, ఆ మర్యాద అప్పుడు ఉండేది ఇప్పుడు ఉంది. ఆయనకి నాకు తెలిసి అహం అనేది నేను ఎప్పుడు చూడలేదు చిరంజీవి గారు. ఆ రోజుల్లో నాకు తెలిసి అభిలాష చిరంజీవి గారితో చేసింది, నేను ఆయన మ్యారేజ్ కూడా వెళ్ళాను, నాకు ఇప్పటికే గుర్తుంది. ఆ రోజుల్లో చిరంజీవి గారు ఎలా ఉన్నారో ఈ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నాకు తెలిసి అలాగే ఉన్నారు. అంటే ఆ రోజులు ఎంత ఆప్యాయంగా కనిపిస్తే మాట్లాడేవాళ్ళు, ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. అందుకోసం మనం చెప్పుకోగలుగుతున్నాం మెగాస్టార్. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. ఇండస్ట్రీలో ఒక కష్టం వచ్చిందంటే ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు గుర్తొచ్చేవాళ్ళు మనకి. ఆయన ఇంటి తలుపు తడితే మనకి మంచి జరుగుతుంది, మనకి న్యాయం జరుగుతుంది అనే ఒక మాట ఎక్కువ ఉండేది బయట, మౌత్ టాక్ ఎక్కువ. మీ టెక్నీషియన్స్, మీ టైంలో పనిచేసిన వాళ్ళకి కానీ ఇప్పటికి కానీ, ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఆ స్థానం చిరంజీవి గారు అయితేనే మనకి బాగుంటుంది, అందరికి మంచి చేస్తారు, న్యాయం చేస్తారు అని ఎక్కువగా అనుకుంటున్నారు. మీకు సంబంధించిన వరకు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేయగలరా, లేకపోతే? గ్యారంటీగా చేస్తారు, ఎందుకు చేయలేరు, చేయగలుగుతారు కాబట్టి ఇది ఎంతమంది నమ్ముతున్నారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు అంటే, మాకు దాసరి నారాయణరావు గారు పీరియడ్ అయితే నాకు తెలుసు, ఆయన ఎంతోమందికి సాయం చేశారు, మంచి చెడు అందరూ వెళ్ళి ఆయన దగ్గర చెప్పుకుంటే కష్టాలను విని వాళ్ళకి చేతనందుకే చేసేవాళ్ళు అని విన్నాం మేము చేసేటప్పుడు కూడా. ఇప్పుడు చిరంజీవి గారు చేస్తారు అంటే మరి అంతమంది నమ్ముతున్నారు అంటే చేస్తారనే కదండి అర్థం. కరోనా టైంలో ఆయన చాలామందికి చాలా హెల్ప్ చేశారు అని విన్నప్పుడు చాలా ఆనందం వేసింది. మరి అలాంటి పెద్దలు పూనుకుంటేనే కదండి. మరి ఇంత కష్టాలు ఉన్నాడు చాలామంది చేశారంట ఆయన. నేను విన్న తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి మనుషులతో మేము కలిసి
గొప్ప ఆర్టిస్టులతో మేము చేసాము. అందుకోసం నమ్ముతున్నారంటే నేను అని నమ్ముతాను. ఒక నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు చెప్పాను, ఇంతమంది నమ్ముతున్నారంటే గ్యారంటీగా నేను చేస్తాను, అందులో డౌట్ ఉంది. ఎస్, ఆ రోజులో ఉన్న ఆర్టిస్టులు అందరూ గోల్డెన్ డేస్ ఆర్టిస్టులు అని చెప్పుకోవచ్చు. బట్ ఆ రోజు ఆర్టిస్టులు చెప్పుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఒకళ్ళు నమ్మి లేకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ ఆస్తులు పోగొట్టుకొని చివరాఖరి రోజుల్లో ఏమీ లేక చనిపోయిన ఆర్టిస్టులు, లేడీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఇది కామన్గా ఎందుకు జరుగుతుంది ఆ రోజుల్లో అంటే ఒక్క మాటలో ఏం చెప్పగలరు మీరు? ఆ రోజుల్లో ఆడవాళ్ళందరూ చాలా అమాయకంగా ఉండేవాళ్ళు. అంటే నేను తప్పంటలేదు, వాళ్ళకి అంత పాపం అంత పెద్దగా చదువుకొని ఈ రోజుల్లో లాగా అందరూ డిగ్రీలు అయిపోయి అన్ని ఇంజనీరింగ్లు చేసి కూడా వస్తున్నారు ఇండస్ట్రీకి. ఆ రోజుల్లో అందరూ చిన్న వయసులో వచ్చేసేవాళ్ళు, అవగాహన ఉండదు, అవగాహన లేదు, డబ్బు అంటే ఏంటో తెలియదు. పెద్దవాళ్ళని నమ్మేవాళ్ళు, నమ్మిన వాళ్ళు కొంతమంది చాలా బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చూస్తే పాపం వాళ్ళు అమాయకులే. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని నమ్మాము అంటే మరి అమాయకంగా కదా, వాళ్ళు చేస్తారు. మనవాళ్ళు మనం ఎందుకు మోసం చేస్తారు? అసలు వాళ్ళకి పాపం ఆలోచించుకుంటానికి కూడా టైం ఉండదు. ఏమన్నా అసలు ఎంత సంపాదిస్తారు, ఎంత వచ్చింది, ఎంత పోయిందని కూడా టైం ఉండదు. బిజీ 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 లైఫ్లో ఒక్కసారి ఆగి వెనక తిరిగి చూసుకునేసరికి పాపం వాళ్ళు మోసపోయారని తెలుసు. అంతే, నా దృష్టిలో అయితే నేను అదే అనుకుంటున్నాను. అదే డిపెండ్ అయ్యి వచ్చే రెమ్యునరేషన్ వాళ్ళు ఏదో ఒకటి పొలాలు కొనేస్తున్నారు, స్థలాలు కొనేస్తున్నారు అని ఒక చెప్తారు కదా, ఏదో ఒకటి చేస్తున్నాం అంటారు, వీళ్ళు నమ్ముతారు. పాపం వీళ్ళకి టైం ఉండదు కదా. అమాయకత్వమే. నన్ను అడిగితే మాత్రం నేను అదే చెప్తాను. నాకు తెలిసిన ఒకటే పదం అమాయకత్వం. ఇప్పుడు వచ్చేవాళ్ళు తెలివి కల్ల వాళ్ళు అంటే వీళ్ళు చదువుకున్నారు, ప్రపంచం బాగా తెలుస్తుంది, చేతిలో సెల్ ఫోన్ పెట్టుకున్నారు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరు చేసేది తప్ప రైట్ అని వీళ్ళకి అడిగే ధైర్యం ఉంది. ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలకి ఎంత ధైర్యం ఉంది చెప్పండి? ఒక తల్లిదండ్రులు గవికిని ఏదైనా మాట్లాడితే నుంచోబెట్టి అడుగుతున్నారు ప్రశ్న. అవును. మరి ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడేవాళ్ళ, గట్టిగా నోరు తిప్పి మాట్లాడితే ఏంటి అని అడగటానికి భయపడి, అయ్యో మన పెద్దవాళ్ళు ఏంటి, మనవాళ్ళు మనం ఏంటి ఎదురు తిరిగి మాట్లాడటం అనుకునేవాళ్ళు. తెలుసు, నాకు తెలుసు. నా అభిప్రాయం అయితే ఇది. మీరు చెప్పారు ఇంతకుముందు నేను అందరిని అక్క అక్క అని పిలుస్తాను. శారద గారు కావచ్చు, వాణిశ్రీ గారు కావచ్చు, ఆ టైంలో కేఆర్ విజయ్ గారు కావచ్చు, రాధిక గారు కావచ్చు, వై విజయ్ గారు కావచ్చు. అమ్మ వీళ్ళల్లో అప్పుల్లో పోటీతత్వం ఎక్కువ ఉండేదని చెప్తూ ఉంటారు. చీరలు కట్టుకోవటంలో కానీ, కొప్పులు పెట్టుకోవటంలో కానీ, జ్యువెలరీ వేసుకోవటంలో కానీ, మా దగ్గరకు కార్లు కొనటంలో కానీ అయిపోయారు కదా. మా దగ్గరకు వచ్చేసరికి అందరూ మదర్స్ అయిపోయారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందరూ మదర్స్ అయిపోయారు మా దగ్గరకు వచ్చేసరికి. మదర్స్ అయినా కానీ వినపడుతూ ఉంటుంది కదా, చూస్తూ ఉంటాం. ఒకే జనరేషన్ కన్నా ఒక్క ముందున్నారు. బట్ వెంటనే వాళ్ళు మదర్గా డైవర్ట్ అయిపోయారు. కేఆర్ విజయ్ గారు కొన్ని సినిమాల్లో నాకు మదర్గా చేశారు, అత్తగారిగా చేశారు. శారద గారు అంతే. ఆడవాళ్ళలో సహజంగా ఒక గుణం ఉంటుంది, అందంగా కనిపించాలి ఏ వయసులో అయినా, అది సహజ గుణం. వీళ్ళల్లో ఎక్కువ వాణిశ్రీ గారే. నేను వాణిశ్రీ గారితో ఒక్క సినిమా కూడా చేయలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేబీ వాణిశ్రీ గారు 1-2 సినిమాలు చేసినట్టున్నారు, బట్ నేను ఎప్పుడు చేయలే. కానీ ఆవిడ నేను ఎక్కడ కనిపించినా కూడా ఎంత ప్రేమగా మాట్లాడతారు. మీ ఇద్దరు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. హీరోయిన్స్ అంటే నిజంగా అందంగా కనపడ్డ హీరోయిన్స్ వాళ్ళే స్క్రీన్ మీద ఎంత అందంగా ఉండేవాళ్ళు. మా డైరెక్టర్స్ కూడా అలాగే అండేవాళ్ళండి. మీరు మాకు ఒక డైరెక్టర్ పెద్ద అయినా నాకు ఆ రోజుల్లో షార్ట్ క్లోజప్ పెడితే టచ్అప్ చేసుకోము, ఒక్క నిమిషం ఆపి రెడీ వీళ్ళందరూ ఆ టచ్అప్ ఎందుకనేవాళ్ళు కూడా నేను చూసాను. తర్వాత ఒక డైరెక్టర్ వచ్చి పెద్ద అయిన చాలా సీనియర్ డైరెక్టర్ పిలిచి ఒక్క నిమిషం వచ్చి అమ్మాయికి టచ్అప్ ఇవ్వు అట్లా చెప్పాడు. ఆయన అన్న మాట నాకు ఇప్పటికీ మర్చిపోలేను. అమ్మా లడ్డులాగా ఉండాలమ్మా హీరోయిన్ అంటే, మిమ్మల్ని చూడటానికే రా టికెట్ కొనుక్కొని వస్తున్నారు, మమ్మల్ని చూడటానికే వస్తున్నారు అన్నాడు ఆయన. అంత పెద్ద డైరెక్టర్. అంటే అంత ఆర్టిస్టులకి వాళ్ళు అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. మీ రోజుల్లో లడ్డుగా ఉంటే హీరోయిన్, ఈ రోజుల్లో స్లిమ్ గా ఉంటే అంటే ఆయన దృష్టి ఏంటంటే అందంగా కనపడాలి, బబ్లీ ఫేస్ కూడా బాగా. అంటే ఆయన ఉద్దేశం బబ్లీ అనేది కాదు, లడ్డు అంటే ఇష్టమైన స్వీట్ చాలా మందికి కదా, అందుకోసం ఆయన మీన్ చేసి ఉంటాడు. ఇప్పుడు నేను దీనికోసం అని చెప్పి మీరు బబ్లీగా లడ్డు అంటే బబ్లీ అని చెప్పాడంది నేను ఎప్పుడు ఆలోచించలేదు. అంటే ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు దాన్ని ఇప్పుడు నాకు అర్థమైంది. నా దృష్టిలో నేనేమనుకున్నాను ఆయన చెప్పినప్పుడు, ఓకే అందంగా అన్న విషయాన్ని ఆయన లడ్డు అన్న మాట ఉపయోగించాడు. మీరు వెంటనే చూసారు ఎంత చక్కగా చెప్పేస్తారు. బాబోయ్ మీ అందరితో మాట్లాడండి భయం బాబు, నేను అందుకోసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి చాలా ఆలోచిస్తా. నేను ఈ వివాదాలకి వాటికి అనేది చాలా దూరంగా ఉన్నాను, ఉంటాను, ఉండబోతున్నాను. నా ఇది అంతే.